ఎస్ టాలీవుడ్ మీటింగ్ గత 2 రోజులుగా కూడా వాయిదా పడుతూ వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇండస్ట్రీ వ్యక్తుల మధ్య సఖ్యత లేకపోవడం అనే పాయింట్ ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తుంది. స్వయానా చిరంజీవే ఇండస్ట్రీ ప్రముఖులు, ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన సభ్యులకు ఆయనకు ఫోన్ చేసి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఏపీ సీఎం జగన్ వద్దకు తమ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక చర్చ అయితే జరగాలి. సో వాటన్నిటిని పాయింట్ నోట్అవుట్ చేసి దాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తే వాటిని జీవోగా పాస్ చేయాలి అని చెప్పేసి చిరంజీవి స్వయానా ఈ విషయంలో ముందుకు వచ్చి ఆయన వాళ్ళందరికీ ఫోన్లు చేయడం జరిగింది. బట్ అనూహ్య కారణాలు ఏవైతే ఉన్నాయో చిరంజీవి ఫోన్ చేసినా సరే అన్ని విభాగాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా ఒకే టైంకి ఒకే వద్దకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే 2 సార్లు వరుసగా 2 రోజుల పాటు జరగాల్సిన ఈ సమావేశం కూడా 2 రోజులు వరుసగా వాయిదా పట్టడం జరిగింది. అయితే ఫిబ్రవరి 10వ తారీఖు సీఎం జగన్ను చిరంజీవి కలవబోతున్నారు. చిరంజీవి వెంట మరికొంతమంది సినీ ప్రముఖులు వెళ్ళనున్నారు. ఈలోపుగా క్లారిటీ వస్తుందనుకున్న ఈ సమావేశం కూడా వాయిదా పడింది. అసలు ఇప్పుడు ఈ సమావేశం జరగని పక్షంలో ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది? 10వ తారీఖు చిరంజీవి వెళ్ళి కలుస్తారా, లేదా అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. నిజానికి సఖ్యత లేకపోవడం అనే పాయింట్ వీటన్నిటి మధ్య ఎక్కువగా అదే హైలైట్ అయింది. ఎందుకంటే చిరంజీవి పిలిచినా సరే మిగతా హీరోలు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు. ఒక నాగార్జున మినహాయిస్తే బాలకృష్ణ కానీ మోహన్ బాబు కానీ చిరంజీవి సమావేశానికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్పి ఎందుకు చెప్పారు? సో దీనికి సంబంధించిన డిస్కషన్ ఎక్కువగా జరుగుతుంది. అయితే బాలకృష్ణ నిజానికి స్వయానా చిరంజీవి ఫోన్ చేయడం జరిగింది. బాలకృష్ణ సమావేశానికి హాజరు అవ్వాలని చెప్పి కూడా అనుకున్నారు. కానీ ఇంతలోనే పొలిటికల్గా కాస్త ఆయన యాక్టివ్ అవ్వడం జరిగింది. హిందూపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన పొలిటికల్ సమావేశాల్లో ఎక్కువగా పాల్గొంటూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా హిందూపురంలోనే ఆయన బాలకృష్ణ ఉంటూ అక్కడ వాళ్ళ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన కార్యాచరణ, దానికి సంబంధించిన వాటన్నింటిలో కూడా ఆయన బిజీగా ఉన్నారు. ఈ దృష్ట్యానే తాను చిరంజీవి సమావేశానికి రాలేకపోతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొక పక్క బాలయ్య రావట్లేదు కనుక తాను రాలేకపోతున్నాను, ఎందుకంటే అందరూ వస్తేనే మనం కూర్చుని మాట్లాడుకోవడానికి వీలవుతుంది కాబట్టి బాలయ్య రాని పక్షంలో తాను కూడా వచ్చి ఏం మాట్లాడాలి అనే విషయాన్ని మోహన్ బాబు చిరంజీవి వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో బాలకృష్ణ పేరు చెప్పి మోహన్ బాబు కూడా తప్పించుకున్నారు. అలాగే మిగతా అన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో కొంతమంది ప్రముఖులు తమ కూడా షూటింగుల వల్ల కానీ పర్సనల్ వ్యవహారాల వల్ల ఈ సమావేశానికి రాలేకపోతున్నాం. బాలకృష్ణ మోహన్ బాబు వస్తే కనుక తాము కూడా అవసరమైతే వీలు చూసుకుని వస్తామని చెప్పేసి మరికొందరు చెప్పడం జరిగింది. ఇలా ఒకరి పేరు చెప్పి మరొకరి పేరు చెప్పడం, సో ఈ రకమైన దృష్ట్యా కూడా వరుసగా 2వ సారి కూడా ఈ సమావేశం అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అయితే ఇది జరుగుతుందా లేదా అనే విషయం మీద ఇప్పుడు క్లారిటీ అయితే లేదు. కానీ చిరంజీవి పిలిచారు కాబట్టి ఏదో విధంగా లాస్ట్ మినిట్లో అయినా సరే వీళ్ళు చూసుకుని వీళ్ళందరూ కలిసి ఒక మాట అనుకుంటారు. లేదంటే కనుక కలవని పక్షంలో ఫోన్లోనే సంప్రదింపులు జరుపుకుని ఫ్రీ టైంలో ఒక అవగాహనకు వచ్చి మన గవర్నమెంట్కి ఏం తీసుకువెళ్ళాలి పాయింట్స్ అనే దాని మీద వాళ్ళందరూ ఒక అవగాహనకు వచ్చి సో ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని దాన్ని సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే జగన్ ఇంతకుముందు చిరంజీవి కలిసినప్పుడు ప్రధానంగా ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈసారి మీరు వచ్చేటప్పుడు క్లారిటీగా పాయింట్స్ని రాసుకోవడంతో పాటు బాలకృష్ణ మోహన్ బాబుని వీలైతే తీసుకురండి, అందరం కలిసి ఒక సమావేశంలో కూర్చుని దీన్ని ఫైన్ అవుట్ చేద్దామని చెప్పేసి కూడా చిరంజీవితో అన్నట్టుగా తెలుస్తుంది. అది అలా జరుగుతూ ఉండగానే పేరున్నాని చిరంజీవి జగన్ సమావేశాన్ని పర్సనల్ మీట్గా వర్ణించడం, నిన్న మంచు విష్ణు కూడా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఒక కార్యక్రమంలో కలిసి పర్సనల్ మీట్ని మన ఇండస్ట్రీ మీట్గా అనుకోవద్దు, చిరంజీవి కలిసింది పర్సనల్గా కలిశారు కాబట్టి ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడే ఉండుంటారు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అంటే ఒక రకంగా చిరంజీవి తన సొంత కార్యక్రమం లాగా ఇదంతా జరిగింది అనే టైప్లో ఈ టైప్ ఆఫ్ న్యూస్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతూ వచ్చింది జగన్ మీటింగ్ గురించి. బట్ నాగార్జున మాత్రం కంప్లీట్గా చిరంజీవి వెళ్ళారంటే అది ఇండస్ట్రీ కోసమే వెళ్ళారు. ఆయన ఏ కార్యక్రమం కోసం వెళ్ళినా సరే ఇండస్ట్రీ గురించి చిరంజీవి చర్చిస్తారు అని చెప్పేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్గా చిరంజీవి ఒక ముందడుగు వేసి, అంటే ఎందుకు చిరంజీవి వేస్తున్నారు, తను పెద్ద మనిషిలాగా అనిపించుకోవాలని అయితే కాదు. ఆయన సినిమా రిలీజ్కి ఉంది, ఆయన కొడుకుల సినిమాలు రిలీజ్, వాళ్ళ తమ్ముడు సినిమాలు రిలీజ్లు అన్నీ ఉన్న క్రమంలో టికెట్ల ధరల విషయంలో కానీ ఆక్యుపెన్సీ విషయంలో కానీ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి సొంత ఇంట్లో పేరంటం కాదు, ఏం కాదు. ఇండస్ట్రీకి సంబంధించి చాలా సినిమాల రిలీజ్లో ఉన్న నేపథ్యంలో అందులో తన సినిమా కూడా ఉన్న పరిస్థితుల్లో చిరంజీవి స్వయాన వెళ్ళి దీన్ని ఇంకా లేట్ చేయకూడదు, దీని మీద ఒక క్లారిటీ వస్తే మనం రిలీజ్ చేసుకోవడానికి ప్రమోషన్ చేసుకోవడానికి చాలా పరిస్థితి బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఆయన ముందడుగు వేయడం జరిగింది తప్పితే ఇందులో ఇండస్ట్రీలో తానే పెద్ద అనిపించుకోవడానికి ఆ విషయంలో మాత్రం చిరంజీవి ఆ ఆలోచన ధోరణితో మాత్రం ఉండరు అని చెప్పేసి మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓవరాల్గా
చిరంజీవి వేసిన ఈ ముందడుగు చివరికి ఇండస్ట్రీ సమస్యల మీద ఒక సొల్యూషన్ అనేది తీసుకువస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అందరూ ముందున్న ప్రశ్న. ఒకవేళ సమావేశంలో అందరూ ఒక చోట కలవని పక్షంలో ఫోన్లోనే అందరూ ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసుకుని ఈ విషయాల మీద అవగాహనకు వచ్చి జగన్ వద్దకు వెళ్ళి ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలన్నింటినీ ఏవైతే బెనిఫిట్ షోస్ కానీ 5వ ఆట కానీ అలాగే ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ, అలాగే టికెట్ రేట్లు ప్రధానమైన ఇదే సమస్య కాబట్టి వీటన్నిటికి కూడా ఈ వారమే ఒక సొల్యూషన్ దొరికే అవకాశం అయితే మనకి కనిపించనుంది.